సాయంత్రం 6ంటికి రాష్ట్రపతిని కలవనున్నారు. ఎన్డీఏ నేతలు భాగస్వామ్య పార్టీ నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్రౌపది ముర్మును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరోసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకున్నారు భాగస్వామ్య పార్టీల నేతలు. పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరంతా మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధాని మోడీ ఎన్డీఏకు కొత్త నిర్వచనం ఇచ్చారని అన్నారు ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఒక సరికొత్త నిర్వచనం పలికారు. ఎన్ అంటే న్యూ ఇండియా అని, డి అంటే డెవలప్డ్ ఇండియా అని, ఏ అంటే ఆస్పిరేషనల్ ఇండియా అని. కనుక ఏదైతే ఎన్డీఏ అనే పదానికి సరికొత్త నిర్వచనం పలికారో ఈ కూటమి సంపూర్ణంగా అంకిత భావంతో ఆ యొక్క లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నామో దానికి అనుగుణంగా మేము ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా పనిచేస్తామని చెప్పి ఆ యొక్క సంకల్పంతో ముందుకు వెళ్తాం. అది మాత్రమే కాకుండా ఈ 5 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాల కాలం కూడా మనం ఇదే విధంగా కొనసాగాలి అని చెప్పి ముందే వారు అంటే ఇంకొకసారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు అనేటువంటి భావన వ్యక్తపరిచారు. అధికారం అలంకారం కోసం కాదని, అధికారం ప్రజల కోసమని, ప్రజలకు సేవ చేయడంలోనే రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా తృప్తి పొందాలని, దేశంలో ఇంకా 25 కోట్ల మంది బిలో పావర్టీ నుంచి బయటకొచ్చినప్పటికీ కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక కోట్ల మంది పేద ప్రజానికం జీవిస్తున్న ఈ దేశంలో ఆ పేదవాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే నా కర్తవ్యం చెప్పని చెప్పిందో. అధికారం అలంకారం కోసం కాదని, అధికారం ప్రజల కోసమని, ప్రజలకు సేవ చేయడంలోనే రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా తృప్తి పొందాలని, దేశంలో ఇంకా 25 కోట్ల మంది బిలో పావర్టీ నుంచి బయటకొచ్చినప్పటికీ కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక. సాయంత్రం 6ంటికి రాష్ట్రపతిని కలవనున్నారు. ఎన్డీఏ నేతలు భాగస్వామ్య పార్టీ నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్రౌపది ముర్మును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరోసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పదవులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. భోజనానికి వెళ్ళారు మేడం. గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. భారత్ మాతా. సాయంత్రం 6ంటికి రాష్ట్రపతిని కలవనున్నారు. ఎన్డీఏ నేతలు భాగస్వామ్య పార్టీ నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్రౌపది ముర్మును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరోసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నిన్న రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ఆ సమావేశంలో మంత్రి పదవులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకున్నారు భాగస్వామ్య పార్టీల నేతలు. పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరంతా మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అవుతున్న నేత మోడీనే. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దక్షిణాసియా దేశాలకు చెందిన అగ్రనేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే హాజరు కావడం ఖరారైంది. ఇక నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నదల్ కు కూడా ఆహ్వానించారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజున్ కూడా ఆహ్వానించింది భారత్. ఒకవైపు మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా మరోవైపు కేబినెట్ కూర్పుపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈసారి మోడీ కేబినెట్ లో ఎవరికి చోటు లభించనుంది, మిత్రపక్షాల్లో ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం, తదుపరి కార్యాచరణపై కమలనాథులు కసరత్తు చేస్తున్నారు.